హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు శివరాత్రి అని చెప్పి మేమైతే మా దగ్గరలో ఉన్న మల్లేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళామండి. దీన్నే మల్లేశ్వర స్వామి గట్టు కూడా అంటారు. ఇక్కడ వెలిసిన శివాలయం అనమాట. స్వయంభూగా వెలిసారు స్వామివారు. సో మేమైతే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ 3 days ఉంటుందన్నమాట. ఈ శివరాత్రి సందర్భంగా 3 days చేస్తారు. మేమైతే ఎంటర్ అయిపోయాం. సో బైక్ పార్క్ చేసి మేమైతే గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బైక్స్ చూస్తుంటే ఫ్లోటింగ్ అయితే బాగా ఎక్కువ ఉందనిపిస్తుంది. సో చూద్దాం ఎంతమంది ఉన్నారో. కొంచెం దూరంలో పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ కొండ మీద వెలిసాడు శివుడు, అందుకే మల్లేశ్వర గట్టు అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రాయి ఉంటుంది అనమాట. అక్కడ ఆరిస్తే కాశీలో వినిపిస్తుంది అని చెప్పి ఒక చరిత్ర కూడా ఉందండి దీనికి. ఎంట్రన్స్లో ఇట్లా లైటింగ్, కోనేరు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కార్తీక మాసంలో అయితే మనం ఇందులో కార్తీక దీపాలు అవి వదలవచ్చు అనమాట. దాని పర్పస్గా దీన్ని అయితే కట్టారు. గుడి అంతా లైటింగ్ అయితే చాలా బాగుందండి. ఇట్లా ఈ మెట్ల మార్గం నుంచి పైనకి కనుక వెళ్తే అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడ ఒక రాయి ఉంటుంది అనమాట. దానికి స్వరంగ మార్గం అయితే ఉంటుంది. సో మనమైతే గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ డెకరేషన్ అయితేనే, లైటింగ్ అయితే, సిట్టింగ్ పర్పస్ చాలా బాగుందండి. అంటే కళ్యాణం అయ్యేంత వరకు భక్తులకి ఎటువంటి ఆటంకం, ఇబ్బందులు లేకుండా ఇలా కూర్చోవడానికి, పైన మంచు పడకుండా ఇలా సెట్టింగ్ అయితే చేశారు. ప్రసాదాలు అవి చాలా బాగా ఏర్పాటు చేశారండి దేవస్థానం వాళ్ళైతే. మనమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం. నేను మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడం కుదరలేదు, మా వారికి డ్యూటీ ఉండడం వల్ల. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేను ఇందాక చెప్పాను కదా ఒక రాయి గురించి, ఇక్కడ అరిస్తే మనకి కాశీ వరకు వినిపిస్తుందని. అది ఇదే అనమాట. ఫస్ట్ ఇక్కడ వెలిసాడనమాట శివుడు, అందుకే దీన్ని స్వయంభూ ఆలయం అంటారు. దీని చుట్టూరు ఇలా పిల్లలు ఎక్కకుండా ఇలా చేశారనమాట. పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నీ కవర్ చేసుకుంటూ చేయాలన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది. లోపల క్యూ లైన్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో తీయడం అయితే అవ్వలేదు. సో ఇది ధ్వజస్తంభం. పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే నవగ్రహాలు అలా మొత్తం ఒకచోటే ఉండేలా కట్టారనమాట. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసుకొని అయితే చాలామంది ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు అయితే చేస్తున్నారు. లోపల మనం అయితే చేయడం వీలు కాని వాళ్ళు ఇక్కడ చేసేస్తున్నారు. సో ఇట్లా లోపల వెళ్ళేటప్పుడు నంది ఉంటుంది, లోపల శివుడు ఉన్నాడు అనమాట. అయితే తీయడం అయితే అవ్వలేదు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల. మేము వెళ్ళేటప్పటికి నైటు 7:30 అయింది. అప్పుడు కూడా ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది. కళ్యాణం అయ్యేంత వరకు ఉందామనుకుంటే కళ్యాణం 11కి స్టార్ట్ చేస్తా అన్నారు. చూద్దాం, పిల్లలకి నిద్ర రాకుండా ఉంటే ఉందామని చెప్పి అనుకున్నాము. ఇంకొక దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి టెంపుల్ కూడా పక్కనే ఉండటంతో అన్నీ ఒక్కసారి దర్శించుకునేలా ఉంది. సో ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్, భువన సుందరి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ కూడా శివుడి దర్శనం అయిపోగానే ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తున్నారు భక్తులు. ఇక్కడైతే అందరు కూర్చొని ఉన్నారు కదా లేడీస్, అక్కడైతే గాజులు ఇస్తున్నారు అనమాట. ఆ గాజులకు మాత్రం చాలామంది పోటీ పడి మరి వాళ్ళ సైజులు ఏరుకొని తీసుకెళ్తున్నారు. నేనైతే ట్రై చేసా కానీ నా వల్ల అవ్వలేదు. అంతమందిలో ఎవరికి నచ్చినన్ని గాజులు వాళ్ళు చూసుకొని వాళ్ళకి, వాళ్ళ పక్కన వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి అందరికీ తీసుకెళ్తున్నారు. అమ్మవారి గాజులు కదా ఎంతైనా. సో అమ్మవారి గుడి ముందు కూడా ఇట్లా బయట ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అక్కడ కూడా మనం దీపాలు వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టిని అక్కడ ప్రసాదంగా పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇట్లా మనం కూర్చొని కళ్యాణం అయితే చూడడానికి ఏర్పాట్లు అయితే బాగా చేస్తారండి. పక్కన టైం ఉంది కదా, ప్రోగ్రామ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. ఇది పక్కన నవగ్రహాలు అనమాట. ఇది కూడా ఏర్పాటు చేశారు. పక్కన ఇది ఉంది కదా, ఇక్కడ స్వామివారికి అమ్మవారికి మంగళ స్నానాలు అయితే జరుగుతున్నాయి. మేళతాళాలతో మంగళ స్నానాలు అయితే చేపిస్తున్నారు. నేను కూడా వెళ్ళి క్యూ లైన్లో నిలబడి మంగళ స్నానం అయితే చేపించి వచ్చాను.
సో దీని పక్కనే కోలాటం అయితే వేస్తున్నాను. ఈ కోలాటం అయిపోయాక పక్కన డాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ చూశాను. ఈ పిల్లలకి ఏజ్ అయితే ఒక 10 years లోపు ఉంటుందండి. డాన్స్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. భరతనాట్యం చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోగ్రామ్ అయితే. సో ఇది కూడా చూసేసుకొని మేమైతే ఇంకా పిల్లలు పేచి పెడుతున్నారని అయితే వచ్చేసాము. కళ్యాణం అయ్యేంత వరకు ఉందాం అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చేసాను. ఇదైతే ఇక్కడ మన ముస్లింకి సీతానగరంకి చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈసారి మీరు ఎప్పుడైనా ఇక్కడ సైడ్ వస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది కూడా అయితే. మేమైతే ఈ శివరాత్రి ఇలా జరుపుకున్నాము. మీరైతే ఏ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.